ఏందన్నా అందరు టెన్షన్గా ఉన్నారు. అరే చూ, సాబొస్తుండు. సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు. అన్న ఈయనకి భయపడతాడా? అన్నేమో వీళ్ళ అక్కని లవ్ చేసిండు, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం. నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మాస్టర్, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకండ్లకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానట్టు, తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానట్టు. గంతనే ఫీల్ అవుకుంటాని. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాజ్, ఆకులతో తుడుచుకొని చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందనా. నీ లోపు ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ఈ విషయం అన్న, ఆ బొట్టు సీన్ కాదు, మన అడ్డం మీద మొత్తం దందనంతా మట్ల కలిపిస్తున్నాడు. హైదరాబాద్ కబ్జా చేస్తుండు, కట్టలు కట్టలు పైసలు తీసుకుంటూ. అరే ఏం పరిశాన్ చేస్తుండు. బ్యాంకుల మీద నమ్మకంతో జనం వాళ్ళ డబ్బుని మా దగ్గర డిపాజిట్ చేస్తారు. క్రెడిట్ కార్డులు వాడుకునే డబ్బులు కట్టపోతే బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది అమాయక జనం. కేవలం ఖైరతాబాద్ ఏరియాలోనే మా బ్యాంక్ రావాల్సిన డబ్బు 15 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని మీరు రికవర్ చేసి పెడితే మీకు 10% ఇస్తాం. పర్సెంటేజ్ కంటే మీ పని బాగా నచ్చింది. డీల్ ఓకే. రేపటి నుంచి మీ పని మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. నువ్వు దందా ఖరాబ్ చేస్తున్నావని కొడుకు గలత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నీ దందా స్టైల్ నచ్చింది. కోష్ చేసే సెటిల్మెంట్ లో న్యాయం ఉండాలన్నదే నా పాలసీ. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు, పైసలు. పైసల కోసం లుచ్చా కేసులు డీల్ చేసినావు అనుకో, అన్యాయం జరిగిన నీ అన్న మీద కక్ష పడతాడు. అది నీకు డేంజర్. అదే ఇసంటి కేసులు డీల్ చేసినావు అనుకో, పైసలతో పాటు ఇమేజ్ కూడా వస్తుంది. ఏమంటావు? అనేది ఏంలే, ఇప్పటికేంచి నీ కాలు చేతులలో అడ్డం రా. నీ స్టైల్ అనే దందం తలిగిచ్చాయి. వస్తా నరసింహ. అన్ని ఉల్టా చెప్తావు. అవురా, ఆడ క్లాస్ ఖరాబ్ చేసి మా సాబ్ దగ్గర బదనాం చేస్తావు. ఈడేమో ఇంతాన నేను పైసల కోసం కాలు నాకుతా అని చెప్తావు. బే ఏం చేయాలరా ఇన్ని? అన్నాడికి దండం పెడితే సొంత తమ్ముడు అనుకో ఇడిసేవన్నా. ఇడుసుడు కాదురా నీ పని. బండి జబర్దస్త్ ఉందిరా. అవ్వన్న టాటా బింగర్ అని కొత్తగా వచ్చింది. అందరికి అర్థమైందా? డీలింగ్ స్మూత్ గా ఉండాలి. ఓకే అన్న కాదు బే, ఓకే బ్రో. బ్రో అంటే బ్రదర్ అన్నట్టు, కార్పొరేట్ స్టైల్. ఓకే బ్రో. డిస్పాచ్. ఎవరమ్మా? నేను బ్యాంక్ నుంచి వచ్చాను. తెచ్చావా? ఏంటి సార్? క్రెడిట్ కార్డుకి అప్లై చేశాను కదమ్మా, అది తెచ్చావా? నేను ఎవడనే రాలేదు సార్, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం తీసుకెళ్తా? క్రెడిట్ కార్డ్ బిల్ సార్. బిల్లా? ఇక్కడ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండవు. అంటే తీసుకోవటాలు తప్ప తిరిగి ఇవ్వటాలు ఉండవు సార్. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లీగల్ యాక్షన్ తీసుకుంటావా? మా ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చావని టీవీ 9 చెప్తా.
బ్యాడ్ గా బిహేవ్ చేసామని పోలీస్ స్టేషన్ లో కేసు పడతా. పిచ్చవాడికి నీకే అంత ఇది ఉంటే ఎగ్గొట్టవాడికి నాకేం తెలియదు ఉండాలి. హలో, కేకే మోహన్ స్పీకింగ్. క్రెడిట్ కార్డ్ కావాలండి. అవునమ్మా, క్రెడిట్ కార్డ్ కావాలి. రికార్డ్ అంతా క్లియర్ గా ఉందమ్మా. నాది ప్రాంప్ట్ పేమెంట్. నువ్వు త్వరగా వచ్చామ్మా, నీ గురించి వెయిట్ చేస్తా ఉంటాను. ఏంటా సాములు పడిపోతారా? ఇంకా కారు తీసుకెళ్ళిపోతారండి. ముందు కార్పొరేట్ స్టైల్లో స్మూత్ గా డీల్ చేస్తాను. వర్కౌట్ అవకపోతే బొట్టు సీన్ బయటకు వచ్చేస్తాడు. సీన్ ఎవరా? బొట్టు సీన్ మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రం తిరుగుతుంది. ఎలా తిరుగుద్ది? ఎలా తిరిగింది? గిర్రం తిరిగింది. నువ్వే పొడిచాను. అర్థమైందా? డబ్బులు ఇచ్చేసి సామాన్ తీసుకెళ్ళు. రే ఎక్కించండి రా. కొంచెం ఎక్కువగానేమ్మా. Throw your hands up. Here we go. We're hard and cuties. Here we go. Boom up to your grill. Here we go. ఆడుండేది ఏ ఫ్లోర్ రా? కళ్ళు కనపట్లేదురా సార్ నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ కడతాలి సార్. తీసుకురా, నీ బాగుంటాయి. ఉడికిచ్చే ఏంట్రా ఎదవగోలా? వ్యాలంటైన్స్ డే అన్న, ఈ దినం కోరి చేతిలో పువ్వు పెడితే బ్యార్ పక్కా అన్నట్టు. చల్ తీవే, ఇటువంటి నేను నమ్మను. తిన్నదరక్క చేసే ఐటమ్స్ ఇవన్నీ పదండి. ఈ రోజు మా అశోక మెట్రోపాలిటన్ మాల్లో షాపింగ్ చేసిన వాళ్ళలో ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈజ్ టోకెన్ నంబర్ 153. ఏందని అట్లా చూస్తున్నావు? ఫస్ట్ స్టాప్ లో చూసిన అమ్మాయిరా. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రావణి. వదిన పేరు శ్రావణ్ అంటానా? చాలా బాగుంది కదరా. అవునా? మీరు గెలుచుకున్న ఈ 25,000 గిఫ్ట్ మనీని మీరు ఏం చేయబోతున్నారు? నా తరపున మీరే ఏదైనా ఆర్ఫనేజ్ కి ఈ మనీ డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇంత మంచి గిఫ్ట్ అనాథ పిల్లలకి ఇస్తున్న మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఏమైపోతున్నారు? సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అన్నా బాయ్ ఫ్రెండ్ కూడా లేడంట్రా. పోనీ మీరు ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటారో తెలుసుకోవచ్చా? బేసిక్ గా తనకి సున్నితమైన మనసు ఉండాలి. ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే గాంధీజీ ఫాలోవర్ అయి ఉండాలి. కళల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వదిన ఎక్స్పెక్ట్ చేసింది ఏది మన దగ్గర లేదన్నా. మ్యాచ్ అవుతుంది, వదిలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నా నీ బెలూన్ వదిన పట్టుకుంది. అన్న, వదిన చేతిలో నీ పువ్వు ఉంది అంటే నీ లవ్ పక్కా. ఏ చూపే, అన్న గసుండి నమ్మడు. ఇప్పుడు నమ్ముతున్నాను బే. వదిన వెళ్ళిపోతుంది. ఇట్స్ లక్కీ డే. మా కార్యక్రమాన్ని విచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. వదిన మళ్ళీ మిస్ అయిపోయిందన్న. మిస్ అవ్వలేదురా, ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో అయిన పాట సేమ్ సార్. ఆ సీడీ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. బాయ్, ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష ఏంటి? అది హిందీ అండి, తెలుగు అండి. నమస్తే సార్. ఈ శ్రావణి జయసూర్య గారు. రే, ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్. పేరులోనే సంగీతం ఉంది. సే శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్టిను దొబ్బేయటం వల్ల. వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. మీ- ఓ డోంట్ మిస్టేక్ మీ. అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం, తొక్క, తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? నమస్తే. టాటా ఇండికమ్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి చేరుతారో నిర్ణయించడానికి విచ్చేశారు ది గ్రేట్ మ్యూజిక్
డైరెక్టర్ జయసూర్య గారు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ శ్రీకాకుళం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమః శివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మా రాజా గారు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. అందుకే ఆయన ట్యూల్ కాపీ కొడుతున్నాం. వినపడింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయా. చంద్రకళాధర సహృదయా. సాంద్రకళా పూర్ణోదయాలయ నిలయా. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన. సంగీతం కేవి మహాదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? అమ్మా, శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ వేసాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేసేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజ వరగమనా. సామజ వరగమనా. సాధుహృ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత. ఊరికే ఛానల్స్ మార్చుకో. విఖ్యాత సామజ ఏమైందిరా? నేను చెప్పేదా అమ్మాయి? సాధుహృ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజ వరగమనా. సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవటానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో. ఎదదరహాసం ఎల్ల దాటింది నీ మెరు
చెప్పరా శాస్త్రి ఆ భాష ఏంటి తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటర్లు వేస్తున్నావు ఏంటి గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా ఊరికే పడుతున్నారా అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. ఎలా అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురూజీ. పాడు లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ ఆ, మీకోసం ఎవరు వచ్చారు సార్? ఆ, లోపల రమాను అలాగే సార్. రే సాంబజవర్గంలో ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 అరే ఆపరా శాస్త్రి లడికి తీసి తడికి పెట్టరా తడిక. ఆ. ఓకే. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి ఆపు 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. 3 ఆ తడిక 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 ఆ తడిక 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 ఆ తడిక ఇది కూడా సెటిల్మెంట్ కేసేనా అన్న? కాదురా పర్సనల్ కేసు. ఆ తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక ఆ తడిక 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 ఆ తడిక నమస్కారం తడిక సార్. తడిక ఎవడ్రా మీరు మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్లుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు కనీసం చప్పట్లు కూడా కొట్లా మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే కూర్చో థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు చెప్తాను ఉండండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది మీదే. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా పక్కా ట్యూన్లు దొబ్బేయడానికి. వాచ్మ్యాన్ కాల్ ద పోలీస్ కొడతారేంటి ఎందుకు కొడతారు సార్ అరే అడిగితే కొడతారు అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్ ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే అరే B22 తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్ కంగారెంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకో, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే పోరగాడి గుండు ఆడకిస్తానంటడే రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ 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 అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ఇగో నీ బ్యాంక్ రసీదు, నీ క్రెడిట్ కార్డ్ అప్పు సీనానా తీర్చిండు. ఇంకోసారి అప్పు చేస్తే డప్పు పగిలిపోద్దని చెప్పమన్నాడు. అలాగే సార్. ఏమండి మీరు స్వరాంజలిలో సెమీఫైనల్కి వచ్చిన శ్రావణి కదండి? జనం గుర్తుపడుతున్నారు. అవునండి. ఇంకా సేపట్లో ఫైనల్స్ కదా, మీరు ఇక్కడున్నారేంటి? నేను పార్టిసిపేట్ చేయట్లేదండి. హలో అన్నా, వదిన ప్రోగ్రాంకి వెళ్ళలేదు. అవునా? ఇప్పుడు ఎక్కడుంది?
శ్రావణి గారు మీరా? అవును, నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. మీకు పంపించిన ఎస్ఎంఎస్ బిల్లు కట్టలేక అవుట్ గోయింగ్ కట్ చేశారు. అవును, ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడే ఉన్నారేంటి? త్వరగా పదండి. ఏవయ్యా, ఫ్యాన్స్ అందరికీ చెప్పలేక చస్తున్నాను. నేను పార్టిసిపేట్ చేయట్లేదు అంతే. గురుజీ నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్, మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్ ఎన్ని కలలు కొన్నాను సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను సార్. సార్ కొంచెం రైలు పట్టాలకు అడ్రస్ చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పడతారయ్యా. నువ్వేం వర్రీ అవ్వద్దు. హాయిగా వెళ్ళు. చేయండి సార్, వెళ్ళు ప్లీజ్. శ్రావణి గారు, మీరు కన్నీళ్లు పెట్టకూడదు, అభిమానులను కన్నీళ్లు తోడవాలి. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా. మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. What is this? ఇది పాట? ఆ లిరిక్ ఏంటి? తొలిసారిగా, రెండోసారిగా. అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదనుకుంటా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సెమీఫైనల్స్ లో పాడిన అమ్మాయిలా లేదు, సాక్షాత్తు సరస్వతి దేవి ఎత్తుకొచ్చి పాడినట్టుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అంతే అంతే. ఈ సక్సెస్ నాది కాదు, నాకు స్ఫూర్తినిచ్చి ఇక్కడికి పంపించిన నా ఫ్యాన్స్ ది. లేకపోతే నీ పాటకి అనుకున్నావేంది? సారీ. ఫ్యాన్స్ టైం వేస్ట్ చేయకుండా నా పేరు మీద ఏవైనా మంచి పనులు లైక్ బ్లడ్ డొనేషన్ లాంటివి చేయాల్సిందిగా వాళ్ళకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నా గసవంటి పనులు మాత్రం బాబాయ్, ఇప్పుడు వచ్చేవాడి డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు గారు రికమెండ్ చేశారమ్మా. అయినా నువ్వు భూతార్థం పెట్టి చూస్తే ప్రతి ఒళ్ళోనూ బొక్కలు కనబడతాయి. చూసి చూడనట్టు పోవాలి. ఏయ్, ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు, జాగ్రత్తగా డీల్ చేయండి. నా దృష్టిలో పెళ్ళంటే కిల్లి లాంటిది. ఆకు వక్క సున్నం అన్ని కుదిరితేనే నోరు పండినట్టు జీవితం కూడా పండుతుంది, లేకపోతే నోరు లాగే జీవితం కూడా మండుతుంది. అంతే కదమ్మా? నీ అతి జాగ్రత్త తోటి ఎలాంటి చేసుకుంటామో అని భయం వేస్తుంది. మీరేం భయపడక్కర్లేదు, దానికోసం మన్మధుడు వస్తాడు. వెల్కమ్. నేను తెలుసు, లోపల రండి. రా బాబు, కూర్చో. త్వరగా సెటిల్ చేసేయండి, ఇలా ఎంతమందిని తిప్పుకుంటారు? నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నీది సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. నీకే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. అమ్మాయి నువ్వు చూసుకోవడం, నువ్వు అనుకోవడం, పీపీ పీపీ డుమ్ 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 కోరస్ వాయించుకోవడమే. పిప్పి పిప్పి డుమ్డుమ్మా. నేనేమన్నా పెళ్లి చూపులకే వచ్చాను. మీరా? అవును నేనే. ఇతను నీకు ముందే తెలుసమ్మా? తెలుసు బాబాయ్, ఈయన నాకు పెద్ద ఫ్యాన్. ఇంతకీ మీ పేరు? సార్, నా వివరాలు తనకు చెప్పలేదు. చెప్పాను బాబు, మర్చిపోయి ఉంటుంది. అతని పేరు శరత్తమ్మా. ఓహో, మీరేం చేస్తారు? ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఎక్కడా? సార్, కనీసం ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా బాబు, చిరాకు పడిపోకు. టాటా ఇండికామ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా. సరే, ఇప్పుడు మొత్తం నేను ఫ్లోలో చెప్పేస్తాను. చెప్పు. సెక్రటేరియట్ గోపాలరావు గారు చెప్పినట్టు టాటా ఇండికామ్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా పేరు శరత్. మన కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దాం. అప్పుడే మీలోని ప్లస్లు మైనస్లు నాకు అర్థమవుతాయి, నాలో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు అర్థమవుతాయి. దెన్ విల్ థింక్ ఆఫ్ మ్యారేజ్. ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ లా ఉందండి. హలో, అవునా? నిజమేనా? సరే, నేను చూసుకుంటాను. ఏమైంది బాబాయ్? క్రెడిట్ కార్డు వాళ్ళమ్మా. తీసుకునేంత వరకు స్వీట్ వాయిస్తో టెంప్ట్ చేస్తారు.
తీసుకున్నాక రఫా ఇస్తూ బెదిరిస్తారు. పైగా ఇప్పుడు కొందరు రౌడీ వదలను ఇళ్ల మీదకు తోలుతున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా బాబు? లేదండి. అసలు షరతు వచ్చినట్టున్నాడు. సార్ వాళ్ళే అనుకుంటా. నన్ను డీల్ చేయమంటారా? అక్కర్లేదు, పర్లేదు, నేను నేను deal మేనేజ్ చేస్తా. నేను మాట్లాడతాను Leave సార్. me. నన్ను మాట్లాడిన శరత్ గారు వదిలేయండి, ఇవన్నీ మా బాబాయ్కి మామూలే. ఇట్స్ మై రొటీన్. మీరు కూర్చోండి. నువ్వు శరత్ అయితే నాకేంటి, భరత్ అయితే నాకేంటి. సార్ నేను నువ్వెవరో ఎందుకు వచ్చావో నాకు తెలుసు. పని వెళ్ళిపో. అదేంటి మీరే రమ్మన్నారు కదా. నేను రమ్మంటే వచ్చావు కదా, ఇప్పుడు పొమ్మంటున్నాను. పోరా. ఏంటి సార్ మర్యాద లేకుండా రా అంటారండి. నేను ఇంతే మర్యాద ఇవ్వను. ఏం చెక్కుతావు? ఇక్కడ కాదు, ఈ విషయం నేను సెక్రటరీకి వెళ్ళి తెలుసుకుంటాను. ఒక్క నిమిషం అండి. సెక్రటేరియట్ పేరు చెప్తే షేక్ అయిపోతాను అనుకున్నావా? సెక్రటేరియట్ గోపాల్ నా క్లోజ్ ఫ్రెండ్. మీకు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ ఏమో, మాకు డైరెక్ట్ గా చుట్టం తెలుసా? అసలు ఏంటి ఆయనతో చెప్పి జైల్లో పెట్టిస్తావా? అంతటితో వదలవా? అసలు గోపాల్ గారు గోపాల్ ఎవరు లేరు, గోపాల్ ఎవరు లేరు, పదవా మీరు వెళ్ళండి సార్. ఏ రా ఇప్పుడు ఆడ చచ్చిపోతును. ఆ గోపాల్ గారు పంపించిన పెళ్లి కొడుకు నేనే అని ఆ ముసలాడికి అర్థమయ్యేలా చెప్పాలి మేడం. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎప్పుడైనా లవ్ చేసావా? చేస్తే పెళ్లి చూపులు ఎందుకు వస్తాం? నేను చేశాను. ఎవరిని? నువ్వు చూడడానికి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేసిందా? నన్ను లవ్ చేస్తే నీతో పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకుంటుందాయా? కరెక్టే. దాన్ని నన్ను ఏం చేయమంట? త్యాగం చేయాలి. ఎందుకు చేయాలి? ఎవడ కోసం చేయాలి? నా కోసం. వాళ్ళు చెప్తారు. ఏమంటున్నాడా ఎదవ? వెడ్డింగ్ కార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడకూడదని నాకు చెప్పి పంపించేశాను. థ్యాంక్స్ బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటంటే మీరు ఇలా రిలేషన్షిప్ ఫిక్స్ అయిపోకండి, మన ట్రావెల్ జస్ట్ బిగినింగ్. నాకు చిన్న డౌట్, మీ ట్రావెల్లో నాతో పాటు ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? నో నో నో, నేను 1 by 1 వెళ్తాను అంతే. అప్పుడే పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సరిపోయిందా? ఎక్కువైపోయిందా? ఎరా ఇప్పుడు అర్థమైందా? చాలా డీటెయిల్డ్ గా అర్థమైంది సార్. ఏం అర్థమైంది? నేను ఆ పిల్లకి మొగుడు అవుతాను వస్తే మీరు నాకు మొగుడు అయ్యారని. భలే పని చేసావురా. పట్ట పంచలాంటి సార్. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? ఏం పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కొళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది కూడా నువ్వే చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంటరా అంటే, నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. మాకే పెట్టి మా దందని డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబే? నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. 3 గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది. కొంచెం రిలాక్స్ అవుతాను సార్. కదలకండి సార్, మళ్ళీ ఆయన మొదటి నుంచి గీస్తారు మీ బొమ్మ. ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. ఏయ్ క్రియేషన్ ఉన్నను అని ఖాళీ బొమ్మ గీసి ఇటు చేస్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మళ్ళీ బొమ్మ గీస్తారా సార్? లేలే బొమ్మకి దండేస్తా. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. చూద్దాం. నన్నేం చూస్తున్నావు బే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏరా ఊళ్ళో ఉన్న గోల్డ్ అంతా నీ ఒంటి మీద ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టవా? నేను కరెంటు బిల్లే కట్టను, క్రెడిట్ కార్డు బిల్లు కడతానా? ఇదిగో మీరు ఎక్స్ట్రా చేశారంటే ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? రే గోల్డ్ మొత్తం లాగండి.
ఆపండి ఆపండి ఎందుకు అలా కొడుతున్నారు ఆపండి ప్లీజ్ ఆపండి బిల్లు కట్టకపోతే అలా కొట్టేయడవునా సాటి మనిషిని హింసించడం అనాగరికం బాబు కావాలంటే అతని బిల్ నేను ఇస్తాను అతని గోల్డ్ అతనికి ఇచ్చేయండి నువ్వు గోల్డ్ తీసుకుని లోపలికి వెళ్ళిపో అమ్మా థ్యాంక్ యూ సార్. శ్రావణి గారు మీరా శ్రావణి గారు మీరేంటి ఇక్కడ గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను. అవునా వాట్ అ కోఇన్సిడెన్స్ నేను కూడా గుడికి వెళ్తూ ఈ గొడవ చూసి ఆగాను ప్రతి శనివారం నాకు గుడికి వెళ్తాం అలవాటు పదండి